Hello friends, good evening to all of you. Welcome to our Ekalavya Express program, day number 8. ఇన్ కేసు మీరు ప్రీవియస్ డేస్ మిస్ అయినట్టయితే కనుక మీకు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయొచ్చు. లాస్ట్ 7 days వీడియోస్ మనం ఏమేమి డిస్కస్ చేసామని చెప్పేసి. ఈరోజు డే నెంబర్ 8లో మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్, అంటే ఈ మధ్యలో న్యూస్లో వచ్చినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే మీకు డౌట్ రావచ్చు ఏమేమి ఉంటాయని చెప్పేసి. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా ఉండొచ్చు, టైగర్ రిజర్వ్ అయినా ఉండొచ్చు, లేదా మనకి బయోస్పియర్ రిజర్వ్ అయినా ఉండొచ్చు, నేషనల్ పార్క్ అయినా ఉండొచ్చు. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మీకు యాప్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పర్చేజ్ చేసి చదువుకోవచ్చు. అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి, తెలుగు మీడియంలో లేవు. తెలుగు మీడియంలో ఎలా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ నోట్స్ తెలుగులో మీకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్స్. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయేవి 10 ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి, అంటే సంరక్షిత ప్రదేశాలు లేదా రక్షిత ప్రదేశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అవి వచ్చేసి మనకి పన్నా నేషనల్ పార్క్ నుంచి మనకి షులాన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, షులనేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సిమ్లీపాల్ నేషనల్ పార్క్, కర్లాపట్ శాంక్చురీ, అలానే మర్యూర్ శాండిల్వుడ్ రిజర్వ్ కేరళలో, నరోది వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్, కునో పల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు, కెబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ మణిపూర్, రాణిపూర్ టైగర్ రిజర్వ్ యూపీ. ఇవి మొత్తం 10 మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే ఫైన్. సో ప్రతి దాంట్లో ఫస్ట్ మనము అంటే ఆ నేషనల్ పార్క్ ఎందుకు వచ్చింది న్యూస్లో ఏమైనా రీజన్ ఉంటే కనుక అది దాని యొక్క మ్యాప్ మౌంటింగ్ డిస్కస్ చేస్తాం. ఏదైనా దానికి సంబంధించి ఇంపార్టెంట్ తెలుసుకునేటటువంటి అంశం ఉంటే అది కూడా మనం కవర్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మనకి పన్నా నేషనల్ పార్క్. పన్నా నేషనల్ పార్క్ని మనం డిస్కస్ చేయడానికి రీజన్ మనకి ఇక్కడ పాపికొండలు డిస్కస్, అంటే నేను ఇక్కడ నెంబరింగ్ ఇవ్వలేదు, మొత్తం 11 ఉంటాయి ఇందులో 11. ఓకే, సో మనకి పన్నా నేషనల్ పార్క్ని డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే నెంబర్ 1 ఈ యొక్క పన్నా నేషనల్ పార్క్ అనేది మీరు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. పన్నా అనేది మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, పన్నా ఈజ్ ప్రెసెంట్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, పన్నా నేషనల్ పార్క్ ప్రజెంట్ ఇన్ మధ్యప్రదేశ్, ఇక్కడ ఉంది మధ్యప్రదేశ్లో. అండ్ ఇక్కడ దీని దగ్గరలోనే కెన్ రివర్ ఉంది. అలానే మనకి ఇక్కడ బెట్వా రివర్ ఉంది. ఈ కెన్ బెట్వా ఈ రివర్ లింకేజ్ ఏదైతే ఉందో ఈ రివర్ లింకేజ్ వల్ల ఇక్కడ కట్టేటటువంటి దవాదన్ డ్యామ్ వల్ల పన్నా టైగర్ రిజర్వ్ కొద్దిగా సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇది న్యూస్లో వచ్చిందనమాట. ఓకే, పన్నా టైగర్ రిజర్వ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి న్యూస్లో వచ్చింది. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది పన్నా టైగర్ రిజర్వ్ అనేది. సరే, మనకి ఇప్పుడు మనం టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరి ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్లో తీసుకొచ్చాం మనం కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. మన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పాపులర్ ప్రొటెక్టెడ్ సైట్స్ ఏవేవి ఉన్నాయి మనకి మధ్యప్రదేశ్లో ఉన్న పాపులర్ ప్రొటెక్టెడ్ సైట్స్ ఇక్కడ మీరు చూస్తే పాల్పూర్ కునో వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్లో, అలానే పన్నా నేషనల్ పార్క్, సంజయ్ గంధి నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, కన్హా టైగర్ రిజర్వ్, బాలాఘాట్ హిల్ ఫారెస్ట్ రేంజ్, పెంచ్ నేషనల్ పార్క్, సత్పురా నేషనల్ పార్క్, దెహగాన్ బమోరీ రేంజ్, మేఘాట్ టైగర్ రిజర్వ్, యవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలానే మనకి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇవి మెయిన్గా మనకి టైగర్ రిజర్వ్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటివి. ఓకే, నెక్స్ట్ సో పన్నా నేషనల్ పార్క్ దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ కెన్ బెట్వా టైగర్ అంటే ఈ యొక్క రివర్ లింకేజ్ వల్ల మనకి దావదన్ డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ టైగర్ రిజర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, అందువల్ల ఇది న్యూస్లో వచ్చింది. సెకండ్ వచ్చేసి మనకి పాపికొండలు నేషనల్ పార్క్. ఈ యొక్క పాపికొండలు నేషనల్ పార్క్ అనేది మనకి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల పాపికొండల నేషనల్ పార్క్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉందని న్యూస్లో చాలా సందర్భాలు వచ్చింది. అందువల్ల మనకి ఈ యొక్క పాపికొండల నేషనల్ పార్క్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పాపికొండల నేషనల్ పార్క్ నుంచి మనకి వెళ్ళే రివర్ గోదావరి. మీరు ఇక్కడ చూడొచ్చు పాపికొండల నేషనల్ పార్క్ మనకి ఏపీలో. ఓకే, ఏపీలో మీకు అప్రాక్సిమేట్గా ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా బార్డర్కి, ఛత్తీస్గఢ్ మెయిన్లీ. ఓకే, ఛత్తీస్గఢ్ బార్డర్కి దగ్గరలో మనకి పాపికొండలు నేషనల్ పార్క్ ఉంటుంది. ఓకే, అలానే మీకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక మిగతా మీరు చూడొచ్చు కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీని, కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అండ్ కిన్నెరసాన్ ఆఫ్ కోర్స్ తెలంగాణలో అనుకోండి, అండ్ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ప్రొటెక్టెడ్ సైట్లో చూసినట్టయితే కనుక ప్రొటెక్టెడ్ సైట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ శూలపనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, శూలపనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్. ఇది యాక్చువల్లీ వార్తల్లో రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి లోకల్ పీపుల్ ఎకో సెన్సిటివ్ జోన్, నేను మీకు చాలా సందర్భాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ అన్న కాన్సెప్ట్ చెప్పాను ఇంతకుముందు. ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ విషయంలో లోకల్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ వల్ల ఇది మనకి వార్తల్లో వచ్చిందనమాట. ఇది మనకి ఎక్కడుంది, క్లోజ్ టు సూరత్ సిటీ. అలానే మనకి వెస్టర్న్ సత్పురా రేంజ్, వెస్టర్న్ ఘాట్స్లో ఉంది మనకి ఆన్ ద బౌండరీస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఇందులో ఉన్నటువంటి ఫేమస్ వాటర్ ఫాల్ జర్వానీ వాటర్ ఫాల్. ఇది మనకి దేనికి చాలా పాపులర్, ఫ్లయింగ్ స్క్విరల్స్కి పాపులర్. ఇది మనకి ఐయుసిఎన్ స్టేటస్లో మనకి ఫ్లయింగ్ స్క్వేర్ లిస్ట్ అంటే దీనికి స్టేటస్ ఇచ్చారనమాట.
ఇక్కడ ఉన్నటువంటి ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ట్రైబల్ ఎవరు? వాసవాస్. ప్రిడామినెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాసవాస్. ఇది మనకి శూలపనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మీరు గుజరాత్లో చూసుకుంటే కనుక గుజరాత్లో ఉన్నటువంటి పాపులర్ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మనం చూస్తే, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మన గుజరాత్లో ఉన్నవి, గుజరాత్ అండ్ దాద్రా నగర్ హవేలీ, గుజరాత్ మనకి దాద్రా నగర్ హవేలీ సంబంధం లేదనుకోండి. సో మనకి ఇక్కడ చూస్తే పాపులర్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్, వనజ్రా నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ దేనికి పాపులర్ స్టూడెంట్స్ అంటే ఏ యానిమల్కి పాపులర్? అలానే మెరైన్ గల్ఫ్, కచ్ నేషనల్ పార్క్. ఇవి కాకుండా మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసినా కూడా ఇంపార్టెంట్ చూస్తే మనకి ఇంకా ఎక్కువగా న్యూస్లో ఉండేవి వంద్వానా, అలానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి శూలపనేశ్వర్, దాంతోపాటు మనకి ఇంకా గిర్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. పోర్బందర్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ కచ్ డిజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్ మన గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 సిమ్లీపాల్ నేషనల్ పార్క్. మీకు గుర్తుంటే మనకి సిమ్లీపాల్ అనేది నాట్ ఓన్లీ నేషనల్ పార్క్, ఈవెన్ మనకి బయోస్పియర్ రిజర్వ్ కూడా. మన ఇండియాలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఉన్నటువంటి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్లో యునెస్కో యొక్క స్టేటస్ వచ్చింది? మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇది మనకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఫేమస్ మనకి బ్లాక్ కలర్డ్ మెలనిస్టిక్ బ్రీడ్ ఆఫ్ టైగర్స్. అంటే ఇక్కడ మనం స్పాట్ చేయొచ్చు, అంటే స్కిన్ కలరేషన్ ప్రాబ్లం ఉన్నటువంటి టైగర్స్, అంటే బ్లాక్ కలర్ అయితే ఉంటాయి కదా, బ్లాక్ చీతా అని అట్లాంటి టైప్ అనమాట. అవి ఎక్కువగా చూడొచ్చు మనకి ఇక్కడ. మనకీడియా ట్రైబ్స్ ఎక్కువగా ఉంటుంటారు ఇక్కడ. దీనికి ఈ పార్క్కి నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, అందువల్ల దీనికి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అని పేరు వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఇది ఒడిస్సాలో ఉంది. ఒడిస్సా అనేది మనకి ఈవెన్ పాపులర్గా ఆలివ్ రిడ్లెడ్ టర్టిల్స్ కూడా చాలా చాలా పాపులర్ ఒడిస్సా అనేది. నెక్స్ట్ 5th వన్ కర్లాపట్ శాంక్చురీ. ఇది కూడా మనకు ఒడిస్సా. రీసెంట్గా ఇక్కడ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల 7 ఎలిఫెంట్స్ చనిపోయినాయి అన్ఫార్చునేట్గా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో, కాబట్టి ఇది న్యూస్లో వచ్చింది. కర్లాపట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒడిస్సా. నెక్స్ట్ 6th వన్ మరయూర్ శాండిల్వుడ్ రిజర్వ్స్ కేరళ. ఇక్కడ మనకి శాండిల్వుడ్ స్మగ్లింగ్ వల్ల దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి కోర్టు రిపిటేటివ్గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఇది న్యూస్లో వచ్చింది. ఇది చాలా ఫేమస్ ఏంటంటే ఇక్కడ హై క్వాలిటీ శాండిల్వుడ్కి చాలా ఫేమస్. ఓకే, ఇక ఇది మనకి కనెక్టింగ్ లింక్ కూడా అని చెప్పొచ్చు డిఫరెంట్ నేషనల్ పార్క్కి. ఏ నేషనల్ పార్క్ కనెక్టింగ్ లింక్? ఇక్కడ మీరు చూస్తే కనుక ఎరవికులం, చిన్నార్, కురింజమల, అనముడి అండ్ పంబాండం. వీటికి ఇవి మనకి కనెక్టింగ్ లింక్ అని మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఈ యొక్క మరయూర్ శాండిల్వుడ్ అనేది ఇది యొక్క స్టాండర్డ్స్, అంటే ఇది యొక్క హార్డ్గా ఉండి దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి హై ఆయిల్ కంటెంట్ వల్ల ఇది అక్రాస్ గ్లోబల్గా చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఇది మీరు కేరళ మ్యాప్. ఓకే, నెక్స్ట్ 7th వన్ నరోడి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్. ఈ యొక్క నరోడి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకు న్యూస్లో ఈ యొక్క శాండ్ మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఇది వార్తల్లో వచ్చింది. ఇది మనకు మధ్యప్రదేశ్లో మెయిన్గా వింధ్యా రేంజ్లో ఉంటుంది. ఇది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 3/4 అనేది మనకి యమునా రివర్ యమునా గ్యాంగస్ బేసిన్లో ఉంటే 1/4 వచ్చేసి మనకి నర్మదా బేసిన్లో ఉంది. ఇందులో నుంచి వెళ్తున్నటువంటి రివర్స్ లైక్ కోప్రా రివర్ కానీ, బమ్నేర్ రివర్ కానీ, బర్మారా రివర్ కానీ ఇవన్నీ కూడా మనకి కెన్ రివర్కి ట్రిబ్యూటరీస్ అనమాట. కెన్ రివర్కి ఉపనదులు ఇవన్నీ కూడా. ఏది? నరోది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మధ్యప్రదేశ్ ఉన్న వాళ్ళని మనం ఇంతకుముందు రివిజన్ చేసినాం. మళ్ళీ ఒకసారి చూస్తే కనుక సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, దాంతోపాటు కన్హా నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్వి. ఇవి కాకుండా ఇంకా మీకు వివిధ రకాలైనటువంటి టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను అన్ని చదవలేదు. దాంతోపాటు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీతో సహా ఇవన్నీ. నెక్స్ట్ 8th వన్ కునో పాల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. కునో నేషనల్ పార్క్ మీకు చీతా ఇంట్రడక్షన్ టైంలో కూడా మీరు వినుంటారు, చీతా ప్లాన్లో భాగంగా. అవి కూడా మనకి కునో నేషనల్ పార్క్లోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కర్దాయి ట్రీ ఇది మనకు వార్తల్లో వచ్చిందనమాట. అంటే ఇది కేవలం వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్తో యూజ్ చేసుకొని కూడా ఈ ప్లాంట్ అనేది హై అమౌంట్ ఆఫ్ ద వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, అందువల్ల ఇది వార్తల్లో వచ్చింది. ఓకే, కునో పాల్పూర్ నేషనల్ పార్క్ మనం ఇందాక మ్యాప్ కౌంటింగ్లో ఆల్రెడీ చెక్ చేసాం కునో పాల్పూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ 9th వన్ ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. మనకి ఇది ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ మనకి రీసెంట్గా ఒక బర్డ్ సర్వే జరిగింది. ఆ సందర్భంగా మనకి ముదుమలై టైగర్ రిజర్వ్ న్యూస్లో వచ్చింది. మన నీలగిరి డిస్టిక్లో ఉంది తమిళనాడులో. కర్ణాటక, కేరళ, తమిళనాడు ట్రై జంక్షన్లో ఉంటుంది. అండ్ ఇది మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బౌండరీ కూడా వచ్చింది. మనకి ముదుమలై టైగర్ రిజర్వ్కు బౌండరీగా ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్, బౌండరీలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంది? కేరళకు సంబంధించినటువంటి వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ,
వెస్ట్ డైరెక్షన్లో, అలానే బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకకి సంబంధించింది నార్త్లో ఉంటుంది, అలానే నీలగిరికి సంబంధించినటువంటిది మనకి సౌత్ అండ్ ఈస్ట్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఎలిఫెంట్ గ్రాస్ అనే చాలా హైట్గా ఉండేటటువంటి గ్రాస్ కూడా ఇక్కడ చాలా పాపులర్. ఇది ఇక్కడ మనకి ముదుమలై మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడ మీకు చెప్పినట్టుగా కేరళ అండ్ కర్ణాటక అండ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటికి బార్డర్గా ఉంటుంది, ట్రై జంక్షన్లో ఉంటుంది మనకి. దీని దగ్గరలోనే బందీపూర్ టైగర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, అలానే వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవి బౌండరీస్ మనకి. నెక్స్ట్ 10th వన్ కేబుల్ లాంజావో నేషనల్ పార్క్, ఇది మణిపూర్. ఓకే, దీనికి నార్మల్గా మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి లోక్తక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ పార్కుకి ఇబ్బంది వస్తుందన్నమాట. దాంతోపాటు ఇది మనకి వరల్డ్లోనే ఫస్ట్ ఫ్లోటింగ్ పార్క్, కేబుల్ లాంజావో నేషనల్ పార్క్ అనేది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లేక్ ఏంది, లేక్ లోక్తక్. ఇక్కడ మనకి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ఐలాండ్స్ ఫ్లోట్ అవుతుంటాయి. మాన్సూన్ సీజన్లో ఇవి ఫ్లోట్ అవుతాయి, సమ్మర్ సీజన్లో ఇవి సింక్ అవుతాయి అన్నమాట. ఓకే, సమ్మర్ సీజన్లో సింక్ అయ్యి ఆ లేక్ అండర్ గ్రౌండ్లో ఏదైతే న్యూట్రిషన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండర్ గ్రౌండ్లో ఉండి. బట్ మాన్సూన్ సీజన్లో మళ్ళీ ఫ్లోట్ ఉంటుంటాయి, అందువల్ల దీన్ని మనం ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా అంటుంటాం. లోక్తక్, ఓకే, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. లోక్తక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల దీనికి ఇబ్బంది వస్తుంది. ఈ ఫ్లోటింగ్ గ్రాస్ ఐలాండ్స్ని మనం ఏమంటామంటే ఫుమ్డీస్ అంటాం అనమాట. ఏమంటాం మనం వీటిని, ఫుమ్డీస్ అంటాం, ఫ్లోటింగ్ బయోమాస్ ఐలాండ్స్. ఓకే, నెక్స్ట్ 11th వన్ రాణిపూర్ టైగర్ రిజర్వ్. ఇక్కడ కూడా మనకి పోచింగ్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల ఇది మనకు వార్తల్లో వచ్చింది. ఇది మనకి యూపీలో ఉన్నటువంటి 4th టైగర్ రిజర్వ్. యూపీలో ఉన్నటువంటి మిగతా 3 టైగర్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, దూద్వా, ఫిల్బిత్, అలానే అమంగర్. ఇది మనకి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్కి చుట్టుపక్కల ఉంటుంది అనమాట. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ బుందేల్ఖండ్ రీజన్. బుందేల్ఖండ్ రీజన్ అంటే మీకు ఈ ప్రాంతంలో వస్తుంది, అంటే మనకి ఉత్తరప్రదేశ్ దాంతోపాటు మధ్యప్రదేశ్ రీజియన్లో ఉండేది మనకి బుందేల్ఖండ్ రీజియన్. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ అంటే ఈ టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్లో ఆల్మోస్ట్ మనకి 173 టైగర్స్ ఉన్నాయి విత్ దూద్వా నేషనల్ పార్క్. మన దూద్వా నేషనల్ పార్క్లో హయ్యెస్ట్ టైగర్ కౌంట్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రాణిపూర్ టైగర్ రిజర్వ్. మనకి యూపీలో ఉన్నటువంటి చూసినట్టయితే కనుక దూద్వా, దాంతోపాటు వాల్మీకి నగర్ నేషనల్ పార్క్, అలానే ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు కైమూర్, రాణిపూర్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చంద్రప్రభ, చంబల్, గ్యాంగా. ఇక్కడ చంబల్ నేషనల్ పార్క్ అనేది మనకి గరియల్స్ అంటే ఒక రకమైనటువంటి క్రొకోడైల్స్ దానికి చాలా ఫేమస్. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్కి సంబంధించింది. మనం మొత్తం ఈరోజు 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్ డిస్కస్ చేసాం క్విక్ రివిజన్లో. ఇది మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 8కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.